నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక దేశంలో ఎక్కడ ఎన్ఐఏ సంస్థ దర్యాప్తులు సోదాలు నిర్వహించినా వాటి మూలాలు తెలుగు రాష్ట్రాల్లో బయటపడుతున్నాయి. రీసెంట్గా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మంగళవారం రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిందట. బెంగళూరు రామేశ్వరం కెఫే పేలుడు కేసు నిందితుల గాలింపులో భాగంగా ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహెల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందడం గమనార్హం. ఒక టెక్కీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు అంటే అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇక రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ గఫూర్కు 2 కుమారులు ఉన్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న వారిలో ఒకరైన సోహెల్కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో 3 రోజులుగా ఎన్ఐఏ అధికారులు రెక్కీ నిర్వహించారు. మంగళవారం స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ఐఏ అధికారులు గఫూర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సాయుధ దళాల సాయంతో సోహెల్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసి విచారించారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య బెంగళూరుకి తరలించారు. సోహెల్ను అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రం అందజేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫోన్ ద్వారా సోహెల్ ఉగ్రవాదులతో మాట్లాడినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇక దీనిపై విచారిస్తున్నామన్నారు. సోహెల్ ఎస్బీఐ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం అతడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. గతంలోనూ ఎన్ఐఏ అధికారులు ఏపీలోని అనంతపురం పట్టణంలో అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాజాగా రాయదుర్గంలో సోదాలు చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఆందోళన నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్లో ఓ వ్యాపారవేత్తను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూణే కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇతన్ని అరెస్ట్ చేశారు. గతంలో పలు నేరాలు, శిక్షలు అనుభవించినట్లు ఈ వ్యక్తిని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే టెక్కీలు, వ్యాపారవేత్తలు, ఇలా మేకవన్నే పులిలు ఈ దేశాన్ని నాశనం చేయాలి అనే ఉగ్రవాదులతో చేయి కలిపిన వాళ్ళు మన చుట్టే ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అండ్ ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఈ దేశాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేశం రక్షణ కవచంతో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మనం బాధ్యతగా తీసుకోవాల్సిన మన కర్తవ్యం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అవర్ ఛానల్. అండ్ సపోర్ట్ కూడా చాలా చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే సపోర్ట్ అనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.